నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధికారంలోకి వచ్చాక 31 నెలల్లో విద్యారంగంపై 1,00,000 కోట్లు ఖర్చు చేశామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జిల్లాలో తగ్గిన పొగాకు సాగు. నవంబర్ భారీ వర్షాలు పొగాకు దిగుబడులపై చూపిస్తున్న తీవ్ర ప్రభావం. ఆలస్యంగా మొదలైన సాగుతో రైతుకు నష్టాలు తప్పెట్టు లేవంటున్న అంచనాలు. తొలిసారిగా మోడల్ స్కూల్స్లో ఉపాధ్యాయులకు బదిలీల వెసులుబాటు. ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు. హోరాహోరీగా జరుగుతున్న బాలినేని వెంకటేశ్వరరెడ్డి రమాదేవి స్మారక జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో తలపడిన చీరాల జట్లు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 31 నెలల వ్యవధిలో విద్యారంగంపై 1,00,000 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొని విద్యారంగం అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. అసమానతలకు తావులేని సమాజాన్ని నిర్మించడంలో విద్య కీలక పాత్ర వహిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మారని ప్రస్తావించారు. పేద బడుగు బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందించేలా లోటు లేకుండా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీ ప్రపంచానికి తగినట్లుగా భాషా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పొగాకు సాగు తగ్గింది. దిగుబడులపైన ప్రభావం కనిపిస్తోంది. నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల భూమిలో తేమ ఉండి పొగాకు పంట సాగు ఆలస్యంగా మొదలైంది. జిల్లాలో ఇప్పటికే పొగనాట్లు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నా గత సంవత్సరం వచ్చినంత నాణ్యమైన పొగాకు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పొగ తోటల్లో ఇటీవల కొన్ని మండలాల్లో పొగమల్లె, పచ్చ శనగ పురుగు, లద్దె పురుగు, పెనుబంక తెగుళ్లు సోకాయి. జిల్లాలో 20,783 బేరన్లు ఉన్నాయి. ఒక్కొక్క బేరన్ 7 ఎకరాల పంట సాగు చేయడానికి అనుమతి ఉంది. అదనంగా పండిస్తే 10% రుసుము కట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ రుసుమును 5% తగ్గించింది. అయితే కూలీ ఛార్జీలు భారీగా పెరిగాయి. జిల్లాలోని 9,000 కేంద్రాల ద్వారా 63.98 మిలియన్ కిలోలు పొగాకు గత ఏడాది అమ్మకం జరిగింది. గరిష్టంగా 184 రూపాయలు పలకగా కనిష్టంగా 10 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పండిన పంటకు అంత ధర పలుకుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటకు ఖర్చులు తడిసి మోపిడయ్యాయి. తెగుళ్ల దాటికి రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది మళ్లీ పొగాకు సంక్షోభం తప్పెట్టు లేదు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కువ పరీక్షలు చేయడానికి వీలుగా ప్రభుత్వం కొత్తగా 19 వైరస్ రీసెర్చ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మాత్రమే ఇవి ఉండడం వలన జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి నమూనాలు తరలించి పరీక్షలు చేసి ఫలితాలు వెలువరించడానికి కొంత సమయం పడుతోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, కొన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రయోగశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రకాశం జిల్లాలో కొత్తగా మార్కాపురం జిల్లా ఆసుపత్రి, కందుకూరు ప్రాంతీయ ఆసుపత్రిలో ల్యాబులు ఏర్పాటు కానున్నాయి. వీటిలో పనిచేయడానికి మైక్రో బయాలజిస్టులు, ఇతర సిబ్బందిని నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత వీటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఏబిఎం క్రీడా మైదానంలో బాలినేని వెంకటేశ్వరరెడ్డి రమాదేవి స్మారక జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. 3వ రోజు చీరాల జేఎంజేసీ జట్టు, చీరాల గో జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలను నిర్వాహకులు కాకుమాన్ సునీల్ రాజు, పసుపులేటి ఏడుకొండలు, మున్నా సాయి పర్యవేక్షిస్తున్నారు. Very good ball, another dot. एक रन मिलने की आवश्यकता White ball. White. వెళ్ళిపోయింది. Very well played. One ball. Very good ball. Churu Chakrabarti, Jagadish. Great. Very good single. Very good single. రెండు రన్లు కొడుతున్నారు. DJ Ashish Mix. Four more two. What a ball. What a ball. Hit in by bat. Oh.
కానీ ఎక్కువ వెరీ గుడ్ సింగిల్. ఎర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని 4 సచివాలయాల్లో పనిచేసే 110 మంది వాలంటీర్లలో 68 మంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో వారికి సంజాయిషీ నోటీసులు జారీ అయ్యాయి. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి షోకాజ్ నోటీసులను అందజేశారు. నోటీసులకు కూడా స్పందించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 68 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎర్రగొండపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాలంటీర్లు 4 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా వాళ్ళు సరిగా మీటింగ్లకు హాజరు కావడం లేదు. విధుల యందు నిర్లక్ష్యం వహించుతున్నందువలన వాళ్లకు భయము కల్పించడం కొరకు ముందు షోకాజ్ నోటీసు ఉత్తర్వులు మీ యొక్క నిర్లక్ష్య విధుల నుండి వహించడం వలన మిమ్మల్ని ఎందుకు విధుల నుండి తొలగించకూడదో ఈ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వవలసిందిగా షోకాజ్ నోటీస్ జారీ చేయడం వాలంటీర్లు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సేవలందించే హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోస్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఆ 2 కేటగిరీలకు చెందిన వివరాలను సేకరించి 10వ తేదీ నుండి వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల వివరాలను పిహెచ్సి, యూపీహెచ్సిల వారీగా సేకరించి అందుకు తగిన విధంగా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి సేవలందిస్తే ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రశంసనీయమైన సేవలందించారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ ముప్పు ముంచుకురావడం, ఇప్పటికే జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, భవిష్యత్తులో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వారికి సేవలందించే ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు ప్రికాషన్ డోసులు వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ప్రికాషన్ డోసు వేయించుకునే హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. 26,977 మంది హెల్త్ వర్కర్లు, 78,557 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు. వీరంతా కరోనా వ్యాక్సిన్ 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకుని ఉన్నారు. తాజాగా ప్రికాషన్ డోసుకు వారందరినీ సిద్ధం చేసింది. జిల్లాలో ప్రికాషన్ డోస్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్లు పైబడిన వారికి కూడా కరోనా ప్రికాషన్ డోస్ వేయనున్నారు. అంతేకాకుండా 2 డోసులు ఏ వ్యాక్సిన్తో వేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు కరోనా వ్యాక్సిన్ 2వ డోసు వేయించుకుని 9 నెలలు దాటిన వారే ప్రికాషన్ డోసుకు అర్హులుగా ప్రకటించారు. వారు తమ ఆధార్ కార్డు తీసుకొని నేరుగా వ్యాక్సిన్ వేసే ప్రాంతానికి వెళితే చాలు. ఆధార్ కార్డు అందుబాటులో లేకున్నా తమ సెల్ ఫోన్ నెంబర్ చెబితే చాలు. ఏ రోజు వ్యాక్సిన్ వేయించుకుంది, వ్యాక్సిన్కు ఎంత గ్యాప్ ఉందో కూడా ఇట్టే తెలిసిపోతుంది. జన్మనిచ్చిన గ్రామ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్, మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగను గ్రామాల అభివృద్ధి వినియోగించుకోవాలని లక్ష్మారెడ్డి తెలిపారు. కోడి పందాలను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 13న టంగుటూరు మండలం కారుమంచి గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసి 1951లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసిన కీర్తిశేషులు కాకుమాని చిన్న వెంకట సుబ్బారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రచయిత పాడిబండ్ల ఆనందరావు, అసిస్ట్ ఇండియా డైరెక్టర్ శ్రీరామ్మూర్తి, వైసీపీ నాయకులు పటాపంజల సుబ్బారావు, కారుమంచి గ్రామ సర్పంచ్ మన్నన శ్రీనివాసులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ వారి స్వగ్రామాలకు వచ్చి వారి జన్మభూమి అయిన ఆ స్వగ్రామాల అభివృద్ధి కావడానికి ఒక రూపకల్పన చేయాలని, ప్రణాళికలు రూపొందించాలని కోరుతూ ఉన్నాను. స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పట్టణ వసతులన్నీ గ్రామాల్లో ఉంటే ఆ గ్రామాలు వికసిస్తాయి. తద్వారా ఆ గ్రామాలకి పట్టణాలకి మధ్య సత్సంబంధాలు పెరిగి ఆ గ్రామాలు మరింత అభివృద్ధి కావడానికి తోడ్పడతాయి. టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడున్న 24 ఎకరాల చెరువుని ఒక సుందర చెరువుగా మార్చినాం. దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి కొబ్బరి మొక్కలతో, పూల మొక్కలతో చాలా అందంగా మార్చడం జరిగింది. కారుమంచి గ్రామంలో ఒక 120 మంది మహిళలకి కుట్టి మిషన్లు అందించి వారికి 6 నెలల పాటు శిక్షణ ఇవ్వటం జరిగింది. రేపు 13వ తేదీ, జనవరి 13వ తేదీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం గారు కారుమంచి గ్రామానికి విచ్చేస్తున్నారు. కారుమంచి గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలలో వారు భాగస్వాములు అవుతున్నారు. కాకుమాని చిన్న వెంకట సుబ్బారెడ్డి వారు మరణించి 20 సంవత్సరాలు అయింది. వారి కాంస్య విగ్రహాన్ని హై స్కూల్ వద్ద 13వ తేదీ అజయ్ కల్లం గారు ఆవిష్కరిస్తారు. కారుమంచి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు కారుమంచి అభివృద్ధికి మరింత తోడ్పడేట్టుగా కృషి చేయబోతున్నాం. కారుమంచి హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం మరింత బాగా ఉండేట్టుగా. స్వతంత్ర భారతంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ లోపాలతో బలహీనపడుతూ వచ్చింది. దాన్ని సరిదిద్ది ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాలను, పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తే ఈ వ్యవస్థలు ఆర్థికాభివృద్ధి సోపానాలవుతాయనడంలో సందేహం లేదు. జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఖరీఫ్, రబీ రుణాలు 2,500 కోట్ల రూపాయలకు పైగా బట్వాడా చేస్తున్నారు. ఇవి కాకుండా దీర్ఘకాలిక రుణాలు, ఇతర రుణాలు కలిపి భారీగానే రైతులకు అందజేస్తున్నారు. 176 వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. మొత్తంగా వ్యవస్థ నిర్వహణ లోపాలతో బలహీనపడుతున్న నేపథ్యంతో ఆర్థికాభివృద్ధి వైపుగా కేంద్ర సహకార బ్యాంకు ఆశించినంత ముందుకు వెళ్లలేకపోతోంది. ఏటా నష్టాలకు దగ్గరగా కేంద్ర బ్యాంకు నడుస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని నిర్వహణ లోపాలను సరిదిద్దితే మంచి ఫలితాలను సాధించే వీలు కలిగే నేపథ్యంపై ప్రత్యేక కథనం. గడచిన 7.5 దశాబ్దాల్లో స్వతంత్ర భారతంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ లోపాలతో బలహీనమవుతూ వచ్చింది. దాన్ని సరిదిద్ది ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాలను, పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తే ఈ వ్యవస్థలు ఆర్థికాభివృద్ధికి సోపానాలు అవుతాయనడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకింగ్ రంగం వాటా 12%. సహకార సంఘాల పరిధిని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించినందువల్ల సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి అవి అమోఘ సాధనాలుగా ఉపకరిస్తాయి. గ్రామీణ, పట్టణ సహకార రుణ సంఘాల మధ్య సమన్వయం సాధిస్తే రుణ వితరణ, వసూళ్లలోని నష్ట ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చు. కాలానికి తగినట్లుగా పట్టణ సహకార బ్యాంకులు మారుతున్నాయి. అవి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకొని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ను ప్రవేశపెట్టాయి. యూసీబీలు వాటి బలాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే గతంలో కోల్పోయిన ప్రజల నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకోగలుగుతారు. ఈ దిశగా రిజర్వ్ బ్యాంకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. 2011 నుంచి 21 మధ్య కాలంలో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పలు పట్టణ సహకార బ్యాంకులు విఫలమయ్యాయి. చాలా చోట్ల అక్రమ దళ చరవాణికి తోడ్పడిన చట్టాన్ని ఉల్లంఘించిన యూసీబీలకు రిజర్వ్ బ్యాంక్ జరిమానాలు విధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చార్మినార్, కృషి, వాసవి, ప్రుడెన్షియల్ వంటి అనేక యూసీబీలు వరుసగా విఫలమై ఖాతాదారులను ముంచాయి. 2019లో పిఎంసి బ్యాంకు కుప్పకూలింది. అయితే వైఫల్యాల నడుమ కాంతి రేఖల విశాఖ సహకార పట్టణ బ్యాంక్ పలు రాష్ట్రాల్లో 30 శాఖలతో విజయవంతంగా నడుస్తుంది. ప్రపంచీకరణ వల్ల భారత్కు విదేశీ బ్యాంకులు వస్తున్నాయి. జాతీయ బ్యాంకుల విలీనాలు చోటు చేసుకోవడంతో పోటీ పెరిగింది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పట్టణ సహకార బ్యాంకులు గ్రామీణ రుణ సంఘాలతో చేతులు కలిపి సువ్యవస్థ యంత్రాంగంలా తయారవ్వాలి. కాలానుగుణంగా యూసీబీలలో సంస్కరణలు తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ అధ్యక్షతన జూలై 2021 ఒక కమిటీని ఏర్పాటు చేశారు. యూసీబీలు చిన్న పరిణామంలో ఉంటే మధ్యవర్తిత్వ రుసుములు తగ్గినా వాటి నిర్వహణకు కావలసినంత రాబడి వస్తుందా అన్నది సందేహమేనని కమిటీలు అంగీకరించింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఫిన్టెక్ కంపెనీలలో చేతులు కలిపి యూసీబీలు సమర్థవంతంగా నడిచే అవకాశాలను పరిశీలించాలని భావించింది. నేడు యూసీబీలను ఛానెల్ 3 ప్రమాణాల పరిధిలోకి నష్టభయ ఆధారిత పర్యవేక్షణ చట్టంలోకి తెచ్చారు. కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పూర్తి చేసే యూసీబీలకు ఏటీఎంలను తెరవడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. విజయవంతంగా పనిచేస్తున్న సహకార సంఘాలను యూసీబీలుగా మార్చడానికి నిర్దిష్ట పెట్టుబడి ఉంటే కొత్త యూసీబీల స్థాపనకు మాలేగామ్ కమిటీ అనుమతినిచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ సేవలకు యూసీబీలు సిద్ధమయ్యాయి. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి యూసీబీలు అధునాతన సాంకేతిక సహాయంతో సేవలను విస్తృతం చేయాలి. యూసీబీలకు ఛత్ర సంస్థను ఏర్పాటు చేయడానికి ఇటీవల చట్టపరమైన మార్పులు, సూత్రప్రాయ అంగీకారాలు బాటలు వేశాయి. చిన్న యూసీబీలు కలిసి ఛత్రా సంస్థ కింద పనిచేస్తే ఎక్కువ లబ్ధి పొందుతాయి. యూఓలు అవసరమైనప్పుడు వీటికి పెట్టుబడి సహాయం అందిస్తాయి. ద్రవ్య లభ్యతకు పూచి ఇస్తాయి. అన్ని యూసీబీలు
నవీనీకరణ ఫలాన్ని అందుకోగలుగుతాయి. యూసీబీలు 75% రుణాలను రిజర్వ్ బ్యాంకు సూచించిన ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని విశ్వనాథ్ కమిటీ సూచించింది. పీఎంసీ కుప్పకూలిన తర్వాత నుంచి భారత డిపాజిట్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ప్రతి డిపాజిట్దారుడికి 5 లక్షల రూపాయల వరకు పూచీకత్తు ఇస్తుంది. ఈ మేరకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా యూసీబీలు, జిల్లా సహకార బ్యాంకులు తమ డిపాజిట్దారులకు భరోసా ఇవ్వగలుగుతున్నాయి. నేడు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్ పథకం, మొబైల్ వ్యాలెట్ల కింద దేశవ్యాప్తంగా కోట్ల మంది గ్రామీణ లబ్ధిదారులకు నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. వారందరికీ విధిగా బ్యాంకు ఖాతాలు ఉండాలి. ఈ అవసరాన్ని తీర్చడానికి సహకార సంఘాలు, డీసీసీబీలు అన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడమే తరువాయి. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, నగదు చెల్లింపుల రికార్డులు పక్కాగా ఉంటే పలు అవకతవకలకు కళ్లెం పడుతుంది. అధునాతన సాంకేతికత దీనికి కీలకం. గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులను సాంకేతికంగా అనుసంధానించి కోట్లాది ఖాతాదారులకు సమర్థ సేవలు అందించాలి. దీనికోసం సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ప్రధాన బ్యాంకింగ్ స్రవంతిలోకి తీసుకురావడానికి సమగ్ర సంస్కరణలు చేపట్టాలి. అమూల్ మాదిరిగా విశిష్ట బ్రాండ్గా ఎదిగే అవకాశాన్ని సహకార బ్యాంకులు అందిపుచ్చుకోవాలి. అప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధనకు సుస్థిర సహకార బ్యాంకింగ్ చక్కని సాధనమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలి. బులెటిన్లో స్వల్ప విరామం. అద్దంకి మండల బీజేపీ విస్తృత స్థాయి సమావేశం అద్దంకిలోని షిరిడి సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిథిగా బాపట్ల పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ రామకృష్ణ హాజరై బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పట్టణ అధ్యక్షులు మేదనమెట్ల జానకిరామయ్య, ప్రధాన కార్యదర్శి పోలవరపు అనుప్రసాద్, ఉపాధ్యక్షులు నర్రా శ్రీలక్ష్మి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు తాళూరి వెంకట సుబ్బయ్య, యువమోర్చా నాయకులు శ్రీరామ్, బీసీ మోర్చా నాయకులు బూదాటి శ్రీనివాస్, తన్నీర్ శ్రీనివాస్, గ్రంథి రామారావు, మహిళా మోర్చా నాయకులు భారతి, కల్పన, ఆశాబి, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. శక్తి కేంద్రాలు ఈ రెండు ఒకదానికొకటి అనుసంధాన వ్యవస్థ. ఈ వ్యవస్థను బలపరుచున్నట్టుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, వాటన్నిటి గురించి మనం సులక్షణంగా చర్చించుకొని భవిష్యత్తులో ఎలా వీటిని నిర్దేశిస్తున్నాం అనే దానికి మనకి పార్టీ ఒక టైం జనవరి 31 నాటికి ఈ బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం గురించి వివరించుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా పార్టీ ఆదేశానుసారం పట్టణంలో ఉన్న విధి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లోకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి దీని ఉద్దేశం ఏంటంటే పార్టీని అద్దంకి పట్టణంలోను అద్దంకి మండల స్థాయిలో కూడా మనం పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను చూసినట్లయితే, రాష్ట్రంలో చూసినట్లయితే, మిగతా నార్త్ స్టేట్స్లో చూసినట్లయితే మనకి పార్టీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. వాళ్ళందరూ పదవులకి వెళ్ళిపోయారు. మనం ఇంకా పార్టీ బలోపేతం లేదు. ఇంకా సెకండ్ స్థాయిలో కూడా మన ద్వితీయ స్థాయిలో కూడా లేదు. కనీసం ద్వితీయ స్థాయి కన్నా చేరుకుంటే కనుక మనం రేపు ఎలక్షన్లో 2024 జరిగే ఎలక్షన్లో 9 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చేరే విద్యార్థులకు 6 నుండి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అక్కడ టీజీటీలు, పీజీటీలు విద్యాబోధన చేస్తున్నారు. ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల మాదిరిగా వారికి బదిలీలు లేవు. రిక్వెస్ట్, మ్యూచువల్స్ తప్ప సాధారణ బదిలీలు అనేవి లేకుండా పోయాయి. బదిలీల కోసం ముఖమెత్తిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు పంపించింది. మోడల్ స్కూల్స్లో పనిచేసే రెగ్యులర్, టీజీటీ, పీజీటీలకు తొలిసారిగా బదిలీల వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట 5 ఏళ్లుగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. 2 ఏళ్లకు పైబడి ఒకే చోట పనిచేసేవారు బదిలీలకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దాంతో ఇన్నాళ్లు ఒకే చోట పనిచేస్తూ వచ్చిన వారి జీవితాల్లో బదిలీల రూపంలో ముందస్తు సంక్రాంతి వచ్చినట్లయింది. 6 నుండి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యుత్తమ విద్యను అందించేందుకు 2013లో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. జిల్లాలో ముందు 10, ఆ తర్వాత మరొక మోడల్ స్కూల్ ఏర్పాటయ్యాయి. ప్రతి స్కూల్లో 7 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 12 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు. ఒక్కో మోడల్ స్కూల్లో 560 మంది విద్యార్థులకు వారు విద్యను బోధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మోడల్ స్కూల్లో ఇక నుండి రిక్వెస్ట్, మ్యూచువల్ అనే మాట వినిపించదు. అక్కడ పనిచేసే వారికి సాధారణ బదిలీలు లేకపోవడంతో ఇప్పటి వరకు రిక్వెస్ట్, మ్యూచువల్ పైనే అంతర్గతంగా ఒకరిద్దరు బదిలీలు చేసుకునేవారు. ఇక నుండి ఇతర ఉద్యోగుల మాదిరిగా మోడల్ స్కూల్స్లో పనిచేసే వారికి బదిలీలు జరగనున్నాయి. బదిలీల షెడ్యూల్ ఇది. 9 నుంచి 11 లోపు బదిలీలు చేసుకునేవారు తమ వివరాలు సిద్ధం చేసుకోవాలి.
11వ తేదీ మోడల్ స్కూల్లో సబ్జెక్టు వారీగా ఖాళీలు ఉంటే వాటిని వెబ్సైట్లో ఉంచుతారు. 12వ తేదీ సీనియారిటీ లిస్టు ప్రకటిస్తారు. 13 నుంచి 16 వరకు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 19 నుంచి 21 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 22వ తేదీ సీనియారిటీ లిస్టు వెబ్సైట్లో పొందుపరుస్తారు. 23 నుంచి 25 వరకు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీలు ఆన్లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ బదిలీలకు దరఖాస్తులు చేసుకున్న వారికి ప్లేసులు అలాట్ చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన మార్టూర్ పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్కు స్థానికంగా వచ్చే కూరగాయలు బాగా తగ్గిపోయాయి. గతేడాది నవంబర్లో కురిసిన వర్షాలకు చుట్టుప్రక్కల గ్రామాల్లోని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మిరప తామర పురుగు కారణంగా పూర్తిగా దెబ్బతింది. దీంతో లభ్యత లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కమిషన్ ఏజెంట్లు మార్కెట్కు కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. గత నెల రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఛత్తీస్గఢ్ నుంచి పచ్చిమిరప మార్టూరు, బల్లికురువ, సంతమాగులూరు మండలాలతో పాటు చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి పచ్చిమిరపకాయలు వస్తుంటాయి. ఈ 3 మండలాల్లోనే 6,500 ఎకరాలు మిర్చి పంట సాగు చేయగా తామర పురుగు కారణంగా దాదాపు 90% పంట దెబ్బతింది. దాంతో మార్కెట్కు మిర్చికాయలు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఏజెంట్లు ఛత్తీస్గఢ్, వరంగల్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి మిర్చిని మార్కెట్కు తీసుకువస్తున్నారు. గతంలో ఈ మార్కెట్ నుంచి ఖమ్మం, వరంగల్, పాల్వంచ, కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి తీసుకువెళ్లేవారు. ఇంకో నెలకు రబీ పంటలు స్థానికంగా బెండ, దొండ, సొరకాయ, గోరుచిక్కుళ్ళు, దోస, పొట్ల, కాకర తదితర కూరగాయలను పండిస్తారు. వర్షాల కారణంగా ఈ పంటలు దెబ్బతినడం, అదీగాక ఖరీఫ్ ముగియడంతో రబీలో సాగు చేసిన కూరగాయలు చేతికి రావడానికి ఈ నెలాఖరు దాకా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పైరు లేట్ అయింది. ఈ నేపథ్యంలో అరాకొరగా మిగిలిన మిరపను దక్కించుకునేందుకు సాగుదారులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దెబ్బతిన్న మిర్చి ఈ ఏడాది పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 20,000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. వరుస వర్షాల ధాటికి సుమారు 16,000 ఎకరాల్లో మిర్చి పైరు దెబ్బతింది. మిగిలిన పైరులో కూడా ఏటా కన్నా దిగుబడులు తగ్గే పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్లను, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు, చిన్న ఉల్లి, పలమనేరు నుంచి టమోటా, బంగాళాదుంపలు మార్కెట్కు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. షేక్ మహమ్మద్ బుడే కమిషన్ ఏజెంట్ ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను మార్కెట్కు తెప్పిస్తాం. డిసెంబర్, జనవరి నెలల్లో కూరగాయలను తెచ్చుకునే పరిస్థితి ఇంతవరకు లేదు. ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో తప్పనిసరిగా నెల రోజుల నుంచి కూరగాయల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడుతున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినా అప్పటికే అదును మీరింది. దీంతో చేలు ఖాళీగా లేకుండా ఉండేందుకు శనగ వైపు మొగ్గు చూపారు. శనగ వెదకు అదును మీరింది. ఆ పైరును దక్కించుకునేందుకు రైతులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కువ విస్తీర్ణం దెబ్బతింది. పండించగలిగితే మిరపకు మంచి ధర వస్తుందనే నమ్మకంతో పెట్టుబడులను వెనుకాడకుండా రైతులు సాగు చర్యలు చేపట్టారు. నిన్న మొన్నటి వరకు వర్షాలు ఎక్కువగా ఉండి పైరు దెబ్బతింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలించటం లేదు. ప్రధానంగా పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి చలి వాతావరణంతో మిరపతో పాటు శనగకు కూడా ఇబ్బందిగా మారింది. ఈ 2 పైర్లతో పాటు వైట్ బర్లీకి కూడా ప్రస్తుతం 4 రోజులు అటు ఇటుగా నీటి తడులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఒక్కో ఎకరాకు నీటి తడికి అదనంగా 4,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఇప్పటికే పైరుకి నీటి తడులు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. కొందరు పైరుకు తడులు ఇస్తున్నారు. లేదంటే బెట్ట వాతావరణంతో పైరుకు కాపు అమరకుండా నష్టపోతామని భావిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 20 రోజులకు పైగా శనగ సాగు ఆలస్యమైంది. ఈ క్రమంలో మెరక చేలల్లో పైరు బెట్టకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి తడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సాధారణంగా మొక్కలు నాటే దశలో ఉన్న నీటి వనరులతో సాగు చేసే వైట్ బర్లీకి కూడా నీటి తడి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. ఈ క్రమంలో దాదాపు అన్ని పైర్లకు పెట్టుబడులు పెరగనున్నాయి. అందుకు అనుగుణంగా ధరలు ఉంటే తప్పించి లాభాల మాట నుంచి కనీసం పెట్టిన పెట్టుబడులు చేతికి రావని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ వదిలేయలేక హరిప్రసాద్ రైతు ఇంకొల్లు ప్రస్తుతం సాగవుతున్న పైర్లలో ప్రధానంగా మిరప ఆశాజనకంగా లేదు. చూస్తూ పైరును వదిలేయలేక నీటి తడులు ఇస్తూ మందులు కొడుతూ ముందుకు వెళుతున్నాం. పెట్టుబడులైనా వస్తాయన్న నమ్మకం లేదు. పాలకులు, అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు కోరుతున్నారు.
తిరుప్పావై పాశురాలలో 24వ పాశురానికి పొత్తి పాశురంగా విశేష ప్రాధాన్యత ఉన్నదని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. లాయర్పేట సాయిబాబా మందిర ప్రాంగణంలోని శ్రీ గురుదత్తాత్రేయ మందిరంలో జరుగుతున్న తిరుప్పావై పాశుర ప్రవచనంలో 24వ పాశుర వైభవాన్ని వివరిస్తూ గోపికలు శ్రీకృష్ణుని పాదములకు, బలమునకు, కీర్తికి, వాత్సల్య గుణములకు, వేలాయుధమునకు మంగళము పాడి కీర్తించి దీపాలు వెలిగించి స్వామిని శరణు వేడిన సందర్భాన్ని వివరించారు. దీనిలో భాగంగా బృందావన గోకులం మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం భక్తి పారవస్యాన్ని కలిగించింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. బృందావన గోకులం కోలాట బృందం ప్రెసిడెంట్ రత్నకుమారిని, కోలాటం మాస్టర్ శైలజారాణిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లాయర్పేట సాయిబాబా మందిరం సభ్యులు గంజాం విజయ్, రుద్రవదం సాయి, మేనేజర్ శివం, ప్రముఖ కవయిత్రి అన్ను విజయకుమారి, శ్రీవారి సేవకులు పొత్తూరి పదరీ గోపాల్, ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం ఈ నెల 14వ తేదీతో ముగుస్తుందని ఉపన్యాసకులు తెలిపారు. ఈరోజే గోపికలు ఎవరైతే స్వామివారికి తిరుప్పావై వ్రతం చేస్తున్నారో వారి దర్శనం అనంతరం స్వామివారికి మంగళం పాడుతూ ఆయన యొక్క పాదాలకి జ్యోతులు వెలిగించి స్వామివారికి నీరాజనాలు అర్పించినటువంటి రోజు ఈరోజు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై వ్రతంలో ఈరోజు మనకి ఈ గోకులం బృందావన గోకులం కోలాట బృందం మహిళా బృందం వారు కూడా చక్కగా ఏదైతే ఈ తిరుప్పావై వ్రతం చేసినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి గోపికలు ఉన్నారో ఆ గోపికల లాగానే చక్కగా అందరూ కూడా ఆటాడు తిరుగుడి వినేశారు. ఈరోజు మనం 24వ ఉపవాసాలకు వచ్చాం. ఈరోజు నిన్న నిద్రలు ఎత్తినటువంటి స్వామివారిని నేరుగా ఎక్కడైతే ఆయన సైనాగారంలో నిద్రిస్తూ ఉన్నాడో నిద్రించేటటువంటి స్వామిని మాకు కావాల్సినటువంటి కోరికని ఇక్కడ కాదు, మీరు సభా మండపంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్లయితేనే మా కోరికని మీకు తెలియజేస్తాం అని చెప్పడం జరిగింది. మహాప్రస్థానం సమాజంలోనే కాకుండా ఎంతోమంది వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చిందని, తెలుగు సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పిందని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. మహాప్రస్థానం పర్యావలోకనం కార్యక్రమాన్ని నాగభైరవ సాహిత్యపీఠం ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ సేవా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించారు. సాహిత్య రంగాన్ని తన సామాజిక విప్లవ కవిత్వంతో శాసించిన మహాకవిగా శ్రీశ్రీని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ఈ యుగం తనదే అని చెప్పగలిగిన దమ్మున్న ధైర్యమున్న రచయిత శ్రీశ్రీ అని కొనియాడారు. నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ, నూనె అంకమరావు, సింహాద్రి జ్యోతిర్మయి పాల్గొన్నారు. తెలుగు సాహిత్యాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతుల్లో పుస్తకం పాసిద్దాం, ఇచ్చేసేయండి ఎవరికో ఒకరికి, దాన్ని పాస్ చేసేసేయండి. దానికంటే
దాన్ని దాచుకోవద్దు, పారేయవద్దు. అంతటి శక్తివంతమైన కవిత్వం శ్రీశ్రీ అని చెప్పని ఇంత మాటలు చెప్తానని నిజంగా చాలా ఎంత గొప్పగా ఇంతకంటే ఎవరు చెప్తారు శ్రీశ్రీ సాహిత్యం గురించి. అంతేకాదు స్వాతంత్రం కోసం స్వాతంత్రోద్యమం, మన భారతదేశంలో స్వాతంత్రోద్యమం చిట్ట చివరికి వచ్చినటువంటి దశ అది. మరి ఇంకో పక్కన ఈ దేశంలో కూడా సోషలిస్ట్ భావాల యొక్క దీంతో యువకులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తమ యొక్క ప్రాణాలను వినియోగలకు ఎలాంటి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ దేశంలో కూడా కమ్యూనిజం పాతుకుంటూ అదే సమయంలో ప్రజానాట్యమైన కళాకారులు కణకణమండే గలగలకి విలాపాత్మకు విశాలాత్మకు ఖరీదు పెట్టి నిరపరాధులై చెరసాలలో చిక్కేవాళ్ళు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో కనలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు పెట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై ప్రపంచంలో 50 కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం, పేద ప్రభుత్వం, కష్టజీవుల ప్రభుత్వం దాని మీద దాడి చేశారు. అప్పుడు ఆయన ఆవేదనతో, ఈయన ఆవేదన ఎలా అయిందంటే 1955లో ఎలక్షన్స్ వస్తే కమ్యూనిస్టులు అందరూ ఓడిపోయారు. బులెటిన్లో స్వల్ప విరామం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని సంఘం శరణం గచ్చామి అనే నృత్య రూపకాన్ని ప్రదర్శన చేయనున్నట్లు సంస్థ జనరల్ సెక్రటరీ డాక్టర్ శివరామకృష్ణారావు తెలిపారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. నృత్య రూపకాలు ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు గుడ్లూరు మండలంలోని మోచెర్ల, చేమర్తిపాడు, వలేటివారిపాలెం మండలంలోని బడేవారిపాలెం, పోలవపాడు మండలంలోని ఆత్మకూరు, సింగరాయకొండ మండలంలోని పాకలలో నిర్వహిస్తున్నట్లు శివరామకృష్ణారావు తెలిపారు. నృత్య రూపకాలను హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ప్రదర్శిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుధీర్ కుమార్, రాజేష్, బ్రహ్మానందం, బండి కిరణ్ కుమార్, పర్రె వెంకట్రావు, సుదర్శి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఈ పత్రికా సమావేశానికి నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే, అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12/1/2022 నుండి 16/1/2022 వరకు ప్రకాశం జిల్లాలోని వివిధ గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో సంఘం శరణం గచ్చామనే నాటకాన్ని ప్రదర్శన చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. దాంతోపాటు ఆ గ్రామాలలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను కూడా ఉచితంగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తరఫున మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాన్ఫెడరేషన్ అసెక్ ఆర్గనైజేషన్ వారు మాకు సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ అన్ని గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ముందుండి దాన్ని తీసుకుంటున్నారు. మొట్టమొదటి కార్యక్రమంగా మోచెర్ల గ్రామంలో జరుగుతుంది 12/1/2022. తర్వాత రెండో కార్యక్రమము చేమర్తిపాడు గ్రామంలో జరుగుతుంది. మూడో కార్యక్రమము బడేవారిపాలెంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ఉన్న వివిధ ప్రజలందరూ ఆహ్వానితులే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, అన్ని సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బ్లూ వింగ్ ఫౌండేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఈ ఆల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళని కూడా కలిసి అంబేద్కర్ యొక్క నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే మనం సంఘం శరణం గచ్చామి అనేటువంటి ఈ నాటకాలన్నీ కూడా మేము ప్రదర్శించాలని, ప్రజల్లో ఏదైతే వారికి పూలే గారు కానీ అలాగే అంబేద్కర్ కానీ వారి యొక్క జీవిత చరిత్రలు వాళ్ళు తెలుసుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో మేము ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం. కానీ ఈరోజు ఈ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము 12 నుంచి 16 దాకా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము అన్ని గ్రామాల్లో తీసుకువెళ్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజువారీ కోవిడ్ పరీక్షలు 2500 నుంచి 3000 వరకు జరుగుతుండగా ఇకపై 4500 పరీక్షలు చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు విదేశాల నుంచి 1540 మంది రాగా వారిలో 54 మంది చిరునామాలు ఇంకా తెలియాల్సి ఉంది. 5గురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారి ద్వారా ఇతరులకు ఒమిక్రాన్ సంక్రమించలేదని తెలిసింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కేసులు విజృంభిస్తున్నందున ఆయా ప్రాంతాల నుంచి జిల్లాలకు వస్తున్న వారిపై నిఘా ఉంచాలని నిర్ణయించారు. అనుమానిత లక్షణాలున్న వారంతా వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటూ వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు రిమ్స్లో మాత్రమే RT-PCR ల్యాబ్ ఉంది.
అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేయడం సమస్యగా మారింది. మార్కాపురం, కందుకూరు ప్రాంతాల్లో కూడా సంక్రాంతి తర్వాత ల్యాబులు ప్రారంభిస్తారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఫ్రంట్లైన్ వారియర్లకు బూస్టర్ డోసులు వేయడానికి సిద్ధం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రత్నావళి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ ప్రమాదకారి కాకపోయినా ఇతరులకు వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. 2.30 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఒంగోలు దామచర్ల పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో మొత్తం 7 టీములు పాల్గొనగా విన్నర్గా ప్రకాశం స్కూల్, రన్నరప్గా క్విజ్ స్కూల్ నిలిచాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల సెక్రటరీ పి చెంచురామయ్య, నెహ్రూ యువ కేంద్రం అధికారి కమల్ సా, రూట్సెట్ డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి, స్టెప్ డిప్యూటీ తహసీల్దార్ హిమబిందు, క్రీడాకారులు, నెహ్రూ యువ కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రంగభూమి కళాకారుల సంఘం 55వ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. గతానికి భిన్నంగా వాయిద్య కళాకారులు పాండు, ఎస్ఏ బాబు, రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ తదితరులు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఏఎన్ఆర్ పాత్రల్లో వారు నటించిన అలనాటి హుషారైన గీతాలకు స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించారు. నందమూరి తారక రామారావు స్మారక ఉపన్యాసం, గాయకుడు విజయ్, అభ్యుదయ రచయిత గొండవరపు సుబ్బారావు గురించి, గాయకుడు శరత్ బాబు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి గురించి, ఏల్చూరి అనంతలక్ష్మి అక్కినేని గురించి, పెంట్యాల సాయి మాస్టర్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు హరిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తాళ్లూరి శ్రీదేవి, వెనుకొండ సుబ్బారావు, మార్తాటి కోటేశ్వరరావు, గూడూరు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. కళలను ప్రోత్సహించండి, కళలను ఆదరించండి అనే నినాదంతో ఈ జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉండే కళాకారులు చనిపోయిన వాళ్ళని కూడా ప్రతి నెల వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళు చేసినటువంటి కళారంగానికి చేసినటువంటి సేవని గుర్తు చేసుకోవటము మనం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ప్రతి నెల 2వ శనివారం ఒక సంగీత కార్యక్రమం కానీ సాంస్కృతిక కార్యక్రమం ఏదైనా సరే ప్రతి నెల 2వ శనివారం కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాము. సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ ప్రజలకు తెలియజేస్తున్నాం. చీరాల డోలా ఐజాక్ స్మారక ఎన్జీఓ హోంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధమైన పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్మ శ్రీనివాసరావు పీఆర్సీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. తొలిసారిగా దానికి భిన్నంగా 27% ఐఆర్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 40%, 30% కనీసం తెలంగాణ ఇచ్చినటువంటి 30% పీఆర్సీ ఇస్తారని చెప్పి అనుకున్నాం. చివరిగా ఆర్థిక పరిస్థితి నేను రోజు చెప్పిన తర్వాత
ఐఆర్ ఎంతైతే ఇచ్చారో అంత ఫిట్మెంట్ ఖరారు చేస్తారని చెప్పి భావించారు. అది ఏం లేకుండా సెంట్రల్ పిఆర్సీ ప్రకారం మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29కి అదనంగా ఒక 9 కలిపి 23.29 ఇస్తామని చెప్పటం ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకి ఏమీ రుచించలేదు. ఇలాంటి పిఆర్సీని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది, సార్ చెప్పినట్టుగా 1/8/2018 నాటికి పిఆర్సీ ఫిట్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ కమిటీల్లో హెచ్ఆర్ఏ గురించి చెప్పలా. మంత్రుల కమిటీ గత హెచ్ఆర్ఏ కంటే భిన్నంగా 12-14 ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. మార్టూరు మండలం ఇసుకదర్శిలో ఏలూరు క్యాంప్ కార్యాలయ ఆవరణలో తెదేపా దళిత ప్రతిఘటన సదస్సు జరిగింది. ఈ సదస్సులో బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్తూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు వైకాపా పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంఎస్ రాజు మండిపడ్డారు. దళితులపై రోజుకో చోట దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పెళ్లి కానుక సైతం గాలికి వదిలేశారని మండిపడ్డారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ ఎమ్మెల్యేలకు సమస్యలు వివరించడానికి వస్తే ఆ రైతుపై దురుసుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రజాగ్రహం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, బాపట్ల, ఎర్రగొండపాలెం, ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు నరేంద్ర వర్మ, ఎరిక్షన్ బాబు, బిఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగంలో మనకు హక్కుల్ని కల్పిస్తే ఆ హక్కుల్ని, ఆ రాజ్యాంగాన్ని హేళన చేస్తూ ఈరోజు దమనకాలను కొనసాగిస్తూ అత్యాచారాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగాయంటే ఒక్కసారి మనందరం ఆలోచించాం. ఎక్కడైనా సరే మన గ్రామాల్లో దళిత వాడలో సిమెంట్ రోడ్లు వేశారా? ఎవరైనా మన దళిత సోదరుడు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఒకరికైనా వచ్చిందా? అలాగే ఊర్లో డబ్బులున్న రైతాంగంతో పాటు మన పిల్లలు కూడా 1 లక్ష మంది బయట స్కూల్లో చదువుకున్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? పేదవాడు తాగే సాయంత్రం కూడా సరదాగా ఏదో తను పొద్దున పడిన కష్టం మర్చిపోవడానికి ఏదో పెగేస్తే దాన్ని కూడా అది తాగడానికి 2 రోజులు కష్టపడితే కానీ ఇది ఒక రోజు ఈ ఆనందం దొరకని పరిస్థితి. జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి శిక్షణా తరగతులను జే&ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు చీమకుర్తి డివిజన్ జేవీవి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సైన్స్ రంగం అభివృద్ధిపై జేవీవి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లా నాగేశ్వరరావు ప్రసంగిస్తారని తెలిపారు. శాస్త్రీయ దృక్పథం విశ్లేషణపై విశ్రాంత అధ్యాపకులు ఏవి పుల్లారావు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. చైతన్యపరుస్తూ సమాజంలో ఉండేటువంటి వాస్తవికతని వెలికితీసి ప్రజల్లో అందరూ కూడా చైతన్యపరిచి సమాజంలో ఉండేటువంటి మూఢత్వాన్ని ఎడనాడి అందరూ కూడా నిజం, సత్యము ఏంటి తెలుసుకొని సైన్స్ పట్ల అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితానికి దగ్గర ఉండాలని చెప్పని తెలియజేయడం కోసం ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సైన్స్లో ఉండేటువంటి అవగాహన కల్పించుకొని జాతీయత మరియు సామాజికత ఉండేటువంటి ఈ నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు సమాజం పట్ల ఉండేటువంటి గౌరవాన్ని పెంపొందించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 12, అండర్ 14 బాలబాలికల బాక్సింగ్ పోటీలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగాయి. 50 మంది క్రీడాకారులు బాక్సింగ్ పోటీలకు హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా ఏ ఉదయ్, పి హృదయరాజు వ్యవహరిస్తున్నారు. జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుదర్శి నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరిప్రీతం, సీనియర్ బాక్సింగ్ ప్లేయర్ తోకల జాన్మార్క్, బీటీఏ నాయకులు సువర్ణబాబు, నత్తల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నరేంద్ర Round 1. Red winner. 3 round. Third round. ప్రథమ బాక్సింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుండి ఈ పోటీల్లో పాల్గొనేదాని కొరకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్లేయర్స్ అందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎటువంటి ఆవేశానికి గురి కాకుండా జాగ్రత్తగా మీరందరూ కూడా ఈ యొక్క దీన్ని పార్టిసిపేట్ చేస్తారని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నపిల్లలు ఈ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్న జై భీమ్ ఫౌండేషన్ చైర్మన్ గారు నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడల వలన వాళ్ళు మానసికంగా స్థైర్యాన్ని, శారీరక బలాన్ని వాళ్ళు పిల్లలు ఈ యొక్క వయసులోనే వాళ్ళు ఒక నాలెడ్జ్ని సంపాదించుకోవటానికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్జీఓ నేతలు ఖుషి అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు పీఆర్సీతో పాటు వరాల వర్షం కురిపించారు. డిఏ బకాయిలు, రిటైర్మెంట్ పెంపు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవాడలో ఎన్జీఓ సంఘ నేతలు ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం ప్రకటించిన వరాలకు ముగ్ధులై ఖుషి చేసుకున్నారు. బండి శ్రీనివాసరావు ఆనందానికి ఆబతులు లేకుండా పోయాయి. వైరల్ అవుతున్న బండి శ్రీనివాసరావు వీడియో ఇది. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 31 నెలల్లో విద్యారంగంపై 1,00,000 కోట్లు ఖర్చు చేశామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జిల్లాలో తగ్గిన పొగాకు సాగు, నవంబర్ భారీ వర్షాలు పొగాకు దిగుబడులపై చూపిస్తున్న తీవ్ర ప్రభావం. ఆలస్యంగా మొదలైన సాగుతో రైతుకు నష్టాలు తప్పెట్టు లేవంటున్న అంచనాలు. తొలిసారిగా మోడల్ స్కూల్స్లో ఉపాధ్యాయులకు బదిలీల వెసులుబాటు. ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు. హోరాహోరీగా జరుగుతున్న బాలినేని వెంకటేశ్వరరెడ్డి రమాదేవి స్మారక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు. పోటీల్లో తలపడిన చీరాల జట్లు.